నేను ఇదివరకే చెప్పిన, ఈయన కేంద్రీయ విద్యాలయాన్ని కాంప్లికేట్ చేస్తున్నాడు. ఆయనకు సంబంధించిన జాగాలు ఎక్కడో ఏమున్నాయో, వాళ్ళ చుట్టాలకు ఉన్నాయా, ఎవరికి ఉన్నాయా, అక్కడికి తీసుకుపోవాలన్న ప్లాన్ తోటి ఒకరోజు నాకు ఫోన్ కూడా చేసిండు. ఆబ్వియస్గా నాకు జగిత్యాల గల్లీ నాకు పరిచయం లేదు. నేను కనుక్కుంటే ఈయన ప్రపోజ్ చేసే డబల్ బెడ్రూమ్లు వెనకాల ఆడ రోడ్లు చక్కగా లేవు, కనెక్టివిటీ చక్కగా లేదు, ఆ డబల్ బెడ్రూమ్లు చక్కగా లేవు, అక్కడ ఐటీఐ ఏమైనా ఉందా సైడ్, వాళ్ళు సంతోషంగా లేరు. కాబట్టి నేను అట్లా కుదరదండి, మాకు ప్రపోజల్ ఉంది, చెల్లగల్లు డే స్కాలర్ స్కూళ్ళు, రోజు పొద్దున తల్లిదండ్రులు వదిలేసి సాయంత్రం పిల్లగాళ్ళని తెచ్చుకుంటారు, 2 సార్లు తిరుగుతారు. కనెక్టివిటీ, యాక్సెసిబిలిటీ ఈజీ ఉండాలి, బస్సులు తిరగాలి, ఆటోలు తిరగాలి, కంఫర్టబుల్గా తిరగాలి. ఇది డే స్కాలర్ స్కూలు అని చెప్తే ఆయనకు నచ్చలేదు. ఆయన నచ్చకపోయినా నాకు ఫరక్ పడదు. నేను మీకు మంచి చేయాలని నేను ట్రై చేస్తాను. ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు సొంత ప్రెమిసిస్లో నడుస్తున్నాయి నా పార్లమెంట్ నియోజకవర్గంలో, బోధన్లో, నిజామాబాద్లో. 2 నవోదయాలు అలాట్మెంట్లు అయిపోయినాయి, ల్యాండ్లు రెంటెడ్ ప్రెమిసిస్లో 1 సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా అయిపోయింది. ఇక్కడ కేంద్రీయ విద్యాలయము ఈయన చేయబట్టి రెంటెడ్ ప్రెమిసిస్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కూడా కాలే, ఇప్పుడు మళ్ళీ పోతుంది అకాడమిక్ ఇయర్. కానీ ఫాల్తు లెక్కలు బంద్ చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే. నెంబర్ 1 ఫాల్తు. నువ్వు టీఆర్ఎస్ని ఎట్లా వదిలినావు, ఏం బీకనీకి వదిలినావు చెప్పు, ఏం బీకినావు? 2.5 సంవత్సరాలు అవుతుంది, ఏం బీకినావు చెప్పు. కేవలం ఇంకా నేను ఈ ప్రెస్ మీట్ అయిపోయాక నేను ఇష్టపెడతా అనుకోని మొదలైంది ఆటిగా. బిడ్డని మొత్తం నంగా చేసే వరకు ఇష్టపెట్టేది లేదు.